నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు నిపుణులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎప్పుడు పంచగ్రహ చతుగ్రహ కూటమి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది అంటారు. కానీ ఈసారి రాబో 2026లో 3 సార్లు జరగబోతుందని మీరు తెలియజేశారు. సో ఈ కూటమి వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది గురుగారు? అవి శుభ ఫలితాలా లేకపోతే అశుభ ఫలితాలు కూడా తెలియజేయండి. రెండు రకాల ఫలితాలు ఉంటాయండి. శుభ ఫలితాలు ఉంటాయి, ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి, దానికి పరిహారం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. గురుగారు, ఈ పంచగ్రహ కూటమి వల్ల మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటారు? తప్పకుండా అండి. మకర రాశి వారికి కనుక చూసుకుంటే రాశిలోని 2వ స్థానంలో 3వ స్థానంలో సంచారం జరుగుతుంది. సో ఈ గ్రహాల సంచారం వల్ల కొంత మంచి ఉంది, జాగ్రత్తలు ఉన్నాయి. ఏ దేవత ఆరాధన చేసుకుంటే, ఏ గ్రహ ఆరాధన చేసుకుంటే, గోవుకి ఏం తినిపిస్తే ఆ నెగిటివ్ అనేది తగ్గుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆల్వేస్ నాట్ బ్యాడ్, ఎప్పుడు గుడ్ కూడా ఉంటుంది. దాంతోపాటు గుడ్ బ్యాడ్ రెండు కలిసి ఉంటాయి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు జనవరి 19 నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ రాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే ఒక 2-3 రోజులు అటు ఇటుగా కూడా దీని ప్రభావం ఉంటుంది. ఉన్నప్పుడు ఇక్కడ కలిగే ఫలితాలు ఏమిటంటే ఓవర్ వర్క్ స్ట్రెస్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే న్యాచురల్ 10th హౌస్ రాశి కాబట్టి ఎక్కువ గ్రహాలు వచ్చి రాశిలో కూర్చున్నాయి. ఇప్పుడు బోల్డ్ అంత పనులు వీళ్ళు పెట్టేసుకోవడం, బోల్డ్ అంత పని వీళ్ళ మీద పడడం అనేది జరుగుతూ ఉంటుంది. వర్క్ అనేటువంటిది జాబ్ చేయకపోయినా మిగతా పనులను, ఇంటి పనులు అనుకోండి, ఇంకోటి పనులు అనుకోండి పెరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో కొంత మంత్ర సాధనకి, పుణ్యక్షేత్ర దర్శనానికి, దేవత అనుగ్రహం కూడా కలుగుతుంది చెప్పాలంటే ఈ సమయంలో వీరికి. అయితే వీరికి ముఖ్యంగా ఈ రాశిలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఏదైనా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి. ఎందుకంటే అక్కడ ఉండే గ్రహాలు ఒక్కొక్కసారి స్ట్రెస్లో మనం ఏదో రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటాం, అది పర్టికులర్గా చూడాలి. అండ్ అలాగే రీసెర్చ్ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎవరికి రాశిలో ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు ఒత్తిడిలో ఎవరికైనా డబ్బులు ఇస్తాం, ఆ తప్పు మాత్రం అసలు చేయకూడదు. ఈ సమయంలో అంటే రాశిలో ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు ఎవరికైనా మనీ ఇస్తే కనుక అది మళ్ళీ రిటర్న్ రాదు. మరలా అదే మీకు ఇదే మకరం వారికి 2లోకి వెళ్తాయి గ్రహాలన్నీ. పంచగ్రహ కూటమి కుంభంలో ఏర్పడుతుంది. అది ఎప్పటి నుంచి ఏర్పడుతుంది అంటే 18-19 సమయంలో, అంటే 18వ తేదీ 19వ తేదీ పంచగ్రహాలు కలిసి ఉంటాయి 2వ స్థానంలో. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 24 మార్చి నుంచి 24 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు ఒకసారి కలిసి ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే 18 ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ 14th మార్చ్ వరకు ఈ 2వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి మకరం వారికి. ఈ 3 డేట్స్ అప్పుడు చేయకూడదు అంటారు. ఈ 3 డేట్స్ అప్పుడు ఫైనాన్షియల్గా వస్తుంది. ఇందాక నేను చెప్పింది వేరు. అది ఎప్పుడు 19 జనవరి నుంచి 3 ఫిబ్రవరి వరకు మనీ ఇవ్వకూడదు. కానీ ఇక్కడ 18 ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ మీకు 14 మార్చి వరకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే టైం ఇది. ఫైనాన్షియల్ గ్రోత్, అది కూడా విదేశాల మూలంగా, ఆన్లైన్ త్రూగా, రీసెర్చెస్ మూలంగా, నిగూఢంగా కొన్ని మనకి కలిసి వస్తూ ఉంటాయి. అట్లా కలిసి రావడం ఇలాంటి ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే ధనం ఎక్కడి నుంచి వస్తుంది, ఉద్యోగం చేస్తూనే వస్తుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు రావడం, లోన్కి అప్లై చేసుకుంటే లోన్ రావడం, ఇటువంటివి కూడా ఉంటాయి. అయితే ఈ సమయంలో మాత్రం వీళ్ళు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, ప్రాపర్టీ ఎవరికైనా ఇప్పిస్తూ మధ్యవర్తిత్వంగా ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా మనం ల్యాండ్ పేపర్స్ అవి ఇస్తూ ఉంటాం, ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా అది. అండ్ అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ సమయంలో కాస్త ఈ మకరం వారు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. లాంగ్ జర్నీ చేయడం, అక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఈ విషయాల్లో మకరం వారు. ఇక 3వ స్థానంలో 4 గ్రహాలు కలుస్తాయండి. ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 11th ఏప్రిల్ నుంచి 16th ఏప్రిల్ మధ్యలో, అంటే ఆల్మోస్ట్ 2-3 రోజులు అటు ఇటు వేసుకోవచ్చు. ఈ సమయంలో మాత్రం వీళ్ళు ఎక్కువగా ప్రయాణాలు, అన్నదమ్ముల వరుస వాళ్ళతో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం, కొంచెం ఎక్కువగా మాట్లాడి కొంచెం ధైర్యం చేయాల్సిన పరిస్థితులు రావడము. అండ్ ఉద్యోగంలో కొంత మార్పులు, ఇల్లు మారడం, ప్రదేశం మారడం, ధైర్యంగా కొన్ని విషయాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావడం అనేటువంటిది ఉంటుంది ఈ సమయంలో. ఎందుకంటే అధిక గ్రహాలు ఎక్కడైతే ఉంటాయో ఆ యొక్క విషయాలను ఎక్కువగా అవి ట్రిగర్ చేస్తూ ఉంటాయి. సో ఈ 3 రాసుల్లో మారుతున్నటువంటి పంచగ్రహ చతుగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి కాబట్టి మంచి ఫలితాలు వీళ్ళకి రావాలంటే
మకరం వారు అమ్మవారి ఆరాధన, లలిత అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. అట్ ఏ సేమ్ టైం వీళ్ళు ఎక్కువగా నవగ్రహాల్లో రాహుకేతువులు, శని, గురు, కుజ గ్రహాల దగ్గర దీపారాధన, అంటే గోవులకి క్యారెట్స్, బెల్లము, గ్రాసం తినిపించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే గురుగారు.